మైసూర్ రెడ్డి గారు 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 49 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈరోజు అసలు రాయలసీమలో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, రాయలసీమలో వైసీపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతోంది అనేటువంటి వార్తలు ఈసారి బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకు మునుపు అయితే తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడైతే రాయలసీమలో దారుణమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీది. బీజేపీతో కూటమిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి. ఓకే, ఎందుకంటున్నాను అనంటే మైనారిటీ ఓట్లు ఉండేది కడప, కర్నూలు, అనంతపురము, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఉన్నాయి. మళ్ళీ అటు వెళ్తే చిత్తూరులో పెద్దగా లేదు ప్రభావము. నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పెద్దగా, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పెద్ద ప్రభావం లేదు. ఇంకా నెల్లూరు నుంచి చూస్తే ప్రకాశం జిల్లాలో ఒక మార్కాపురం డివిజన్లో కొంత మేరకు ఉన్నాయి. ఇంకా గుంటూరు జిల్లాకు వెళ్తే ఏదో ఒక 2 సీట్లలో అయితే వాళ్ళ ప్రభావం ఉంటుంది. కృష్ణా జిల్లాలో 1-2 సీట్లు, ఇంకా పైకి పోతే ఒక వైజాగ్లో 1 సీటు ప్రభావం. ఇంకా గోదావరి జిల్లాలో అయితే ఉరివే వాళ్ళ ప్రభావం లేదు. అందువల్ల అక్కడ బీజేపీ చేరినా చేరకపోయినా ఒకటే ప్రభావం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మైనారిటీల ప్రభావం ఉంది కాబట్టి రేపొద్దున ఇప్పుడు అనుకున్నట్టు ఎవరికి వేసినా ఒకటేని అనుకుని చీలకు వస్తే మళ్ళీ పరిస్థితుల్లో మార్పు ఉంటుంది. ముందరైతే ఒక 20 రోజులకి ముందరైతే 20 డేస్కు కూటమి ఏర్పడతానే కొంచెం వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఓకే, కూటమి ఏర్పడిన వెనువెంటనే ఇప్పుడు మళ్ళీ ఈ మాట వస్తుంది కదా, ఈయనకేసిన ఒకటే, ఆయనకేసిన ఒకటే, ఎవరికేసిన ఒకటే అనేది వాళ్ళలో ఒక విచక్షణ ఏర్పడింది కాబట్టి కొంత మార్పులు రావచ్చు. అంటే అసలు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి రాయలసీమలో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్సీపీ పరిమితం అయ్యేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయంటారా ప్రస్తుతం? రావచ్చు. ఇప్పుడు మైనారిటీ ఓట్లు ప్రభావం ఏమీ లేకుండా పోయిందనుకో, 2 అభ్యర్థులను బట్టి వేసినారనుకోండి, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాయలసీమ కడప నుంచి వచ్చినాడు కాబట్టి రాయలసీమ వాళ్ళు అప్పుడు ఆ కాలంలో 19లో బ్రహ్మాండంగా చేసినారు, గట్టిగా చేసినారు. అన్ని వర్గాల వారు గట్టిగా చేశారు. అంతకుముందు ఏమి జరగలేదు కదా రాయలసీమకు అనేది ఒకటి. తర్వాత ఈయన వస్తే ఏమైనా చేయగలుగుతాడేమో అనేది అభిప్రాయంతో ఎంతో ఉత్సాహంతో చేసినారు. కానీ ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. సంక్షేమ కార్యక్రమాలు దారిపట్టినాడు. సంక్షేమ కార్యక్రమాలు అనేది అది నార్త్ కోస్టలందరికైనా అయ్యే సంక్షేమ కార్యక్రమాలు, కోస్టలందరికైనా అయ్యే, రాయలసీమకైనా అయ్యే సంక్షేమ కార్యక్రమాలు. రాయలసీమకు అదనంగా చేసింది ఏమీ లేదు కదా. అట్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టులలో చేసినారంటే అది కూడా చేయలేదు. ఉదాహరణ చెప్పాలని అంటే ఏదో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు గాలేరు నగిరి కింద చిన్న జలాశయాలు ఉన్నాయి. ఆ 2-3 జలాశయాలు కట్టినారు. ఆ 2-3 జలాశయాల్లో సర్వరాజ్ సాగర్ ఒకటి, వామికొండ ఒకటి. ఆ సర్వరాజ్ సాగర్ అయితే కనుక చెరువుకు నీళ్ళు ఇడిచినారు. అప్పుడు వరదలు పూర్తిగా వచ్చినప్పుడు వదిలినారు, నీళ్ళు వదిలినారు. అవి పంట కాలువలు తీసింటే పంట పొలాలకు ఉపయోగపడేది. పంట కాలువలు తీయకుండా నీళ్లు నిలబెట్టిందాన జోములు ఎత్తి పంటలు పండకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. సరే, అది ఒక నేచర్లో అదొక పరిస్థితి, దానికి ఎవరు ఏం చెప్పలేము. కానీ ఆ నీటినంతా ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి వాడుకుంటున్నారు. ఓకే, వాడకూడదు కదా, వ్యవసాయానికి ఇచ్చినట్టు. ఏమంటే ఏమి లేక పంట కాలువలు లేక నీరు చెరువులో ఉన్నాయి, మేము వాడుకుంటాము అంటారు. నువ్వు పంట కాలువలు తీసింటే అయిపోయింది కదా. ఈ ఒక్క పంట కాలువ అయినా కానీ తీసిన పాపాన పోలేదు. ఓకే, కనీసం అతని పార్లమెంటు నియోజకవర్గం ఉంది, పక్క నియోజకవర్గము, చెరువుకు నీళ్లున్నాయి, కాలువలు తీస్తే సరిపోతాయి. అటువంటి తీయకుండా వారి బంధువుల పొలాలకు, వాళ్ళ ఫ్యాక్టరీకి వాడుకున్నట్టుంది. అంటే గాలేరు నగిరి దగ్గరింది వాళ్ళ ఫ్యాక్టరీ కోసం తగినట్టు అయింది. సో ఈసారి రాయలసీమ వాసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి ఇవ్వబోతున్నారంటారా? చేసింది ఏమీ లేదు, అప్పుడున్నంత ఉత్సాహం ఎందుకుంటుంది? గతంలో అదే 49 స్థానాలను గెలిపించారు.
ఆయన నమ్మి గెలిపించినాక ఆయన అదే విధంగా చేసి ఉండాల్సింది, చేయలేదు కదా. చేయనప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉంటుందని నేను ఎట్లా చెప్పగలను. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కూడా అక్కడ బలంగా ఉన్నట్లు ఉంది సార్ ఆయన పరిపాలన మీద. పరిపాలన మీద ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుందిలేండి, అన్ని చోట్ల ఉంటుంది పరిపాలన. రాయలసీమ విషయానికి వస్తే అది నేను చెప్పింది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ కూటమికి పడే అవకాశం ఉందంటారా ఓట్ల రూపంలో? రావచ్చు, ఎన్డీఏ కూటమికి వేయకపోతే ఇంకెవరికి వేస్తారు? వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోతే ఎన్డీఏ కూటమికి వేస్తారు, అంతే కదా, తప్పదు కదా. ఓటే మురగబెట్టుకోరు కదా ఎవరు. ఏదో ముసలి వాళ్ళు ఓటుకు రాని వాళ్ళు ఎక్కడో వేరే గ్రామాల్లో ఉన్న వాళ్ళు తప్పనిచ్చి ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళంతా మెజారిటీ ఓటర్లు వచ్చి ఓటేస్తారు. ఎందుకు అంటే గతంలో అయితే కొంత నిర్లక్ష్య భావం ఉండేది, ఇప్పుడు ఉండదు. ఎక్కువగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు కూడా డబ్బు ఇస్తారు. లాస్ట్ టైం అయితే మా 2019 ఎన్నికల్లో అయితే 1000 రూపాయలు ఇచ్చినారు, ఇద్దరు అభ్యర్థులు ఇచ్చినారు. ఒకరు 1000 ఇచ్చినా, ఒకరైతే 800, 900 అట్లా ఇచ్చినారు. ఈ మారు కూడా ఆ మేరకు తక్కువేమి ఇయ్యరు కదా, ఎక్కువే ఇస్తారు. అంటే 100 తీసుకునే రోజులు పోయినాయి కదా సార్, ఇప్పుడు అంతా వేలల్లోనే కదా. ఏదన్నా కానీ నేను ఎందుకు ముందే మాట్లాడాలా? 1000 అనేది మొన్నటికి వచ్చినది, ఇప్పుడు ఎక్కువే ఇవ్వాల్సింది వస్తుంది. ఎక్కువ ఇచ్చినప్పుడు డబ్బు తీసుకున్నప్పుడు తప్పకుండా పోయి ఓట్లు వేస్తారు. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఓటింగ్ శాతం పెరుగుతుంది, అందరూ పోయి ఓటేస్తారు. నిర్లిప్తత అని ఉండదు. ఓకే, అది నిర్లిప్త ఓటింగ్ శాతం పెరిగినప్పుడు లాస్ట్ టైం వేసినాం కదా, ఇంతవరకు ఏం సాయం జరగలేదని కొంత శాతం అయితే అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఓకే సార్, ఈసారి ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్ర ప్రజలు ఇటు కూటమి వైపు నిలిచే అవకాశం ఉందా, లేదంటే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నేను ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర, రాయలసీమ అని విచక్షణ చేయలేను. అంత చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రాయలసీమలో ఏ పరిస్థితులు ఉంటాయో కోస్టలాంధ్రలో ఏ ఉంటాయి, నార్త్ కోస్టలాంధ్రలో. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సార్ 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు కదా, తేడాలు ఇప్పుడు ఇంతవరకు రాలేదు. అంటే 3 రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా రాలేదు. తర్వాత నువ్వు అంటున్న 3 రాజధానులు, 3 రాజధానులు అనేది అంటే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసిన నేపథ్యంలో వారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? మొగ్గు చూపే అవకాశం అని అంటే ఒక రాజధానికే మొగ్గు చూపుతారని నేను అనుకోను. ఏం బోబెట్టదు కదా రాజధాని, ఏదో సచివాలయంకు పనులు పోయే వాళ్ళకు దగ్గర అయితే అవుతాయి, అంతేగాని అంతకు అసలు వాళ్ళు ఇంకా అంటే కడప రెడ్ల ప్రభావం మా మీద ఉండే అవకాశం ఉందని నేను అవన్నీ బాగుండదు, అవన్నీ మాట్లాడలేము. దానివల్ల పెద్ద ప్రభావం ఉంటుంది నేను అనుకోవడం లేదు. సంబంధించి ఇక్కడంతా పరిపాలన మీద ఎక్కువ జనం ఆధారపడతారు. ఇక్కడ ఎట్లుందో పరిస్థితి అక్కడ కూడా అట్లే ఉంటుంది, నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కూడా. సరే ఒకవేళ 3 రాజధానులు పెట్టినారనుకున్నాయని పెట్టలేదు కదా. అక్కడ ఏమైంది, ఏదో రుసుకొండలో ఆయన సొంత భవనం ఒకటి కట్టుకున్నారని, తర్వాత భూములు కొన్నారని, వారు కానీ వారి అన్నయ్యలు కానీ భూములు కొనేసినారు, ఆక్రమించుకున్నారు అనేది ఒక అపవాదం అయితే ఉంది. అందువల్ల 3 రాజధానుల అభిప్రాయం వల్ల అక్కడ పరిస్థితులు మారుతాయంటే మారే పరిస్థితి ఉండదు. పరిపాలన మీద పరిపాలన తీర్పు మీద తీర్పు చెప్తారు. తీర్పు చెప్పినప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఒకటిగానే ఉంటుంది ఏంట.